Hi guys, good morning. Welcome to day 4 of AG 305 series from Cloud Computing in Telugu YouTube channel. నా పేరు చంద్రశేఖర్ అండి. అండ్ లెట్స్ గో టుడే అజెండా. ఇవాళ అజెండా ఏంటో చూద్దాం. సో అజెండా ఆఫ్ ద డే ఈస్ Azure hierarchy, global infrastructure, and we also do the quick tour to Azure portal and we learn about resource groups. This is the agenda of this particular day. Let's see what is Azure hierarchy. So Azure cloud hierarchy diagram. సో క్లౌడ్ హైరార్కీ అంటే ఏమిటంటే ఇట్స్ ఏ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనమాట. ఓకే, హైరార్కీ అంటే ఏంటంటే పేరెంట్స్ చైల్డ్ రిలేషన్షిప్. సో ఇన్ ద సెన్స్ మీ గ్రాండ్ పేరెంట్స్, తర్వాత మీ పేరెంట్స్, మీరు, దెన్ ఇఫ్ యూ హ్యావ్ మ్యారీడ్ అండ్ ఆల్ అండ్ యువర్ చిల్డ్రన్స్, ఇది ఒక హైరార్కీ డయాగ్రామ్ అంటారు, అంటే హైరార్కీ అంటారు. ఓకే, సో సో పేరెంట్, గ్రాండ్ పేరెంట్స్, తర్వాత మీ పేరెంట్స్, ఇలాగా నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి అన్ని కూడా జనరేషన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం వీ కెన్ కన్సిడర్ యాజ్ అ హైరార్కీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అనే సమస్య. అలాగే మైక్రోసాఫ్ట్ కూడా ఒక హైరార్కీ ఉంది. ఓకే, వై దిస్ హైరార్కీ? మైక్రోసాఫ్ట్ సెట్ దిస్. మైక్రోసాఫ్ట్ మా రిసోర్సెస్ మీరు యూజ్ చేసుకోవాలంటే ఇది ఫాలో అవ్వాలని చెప్పేసి పెట్టారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ డోంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్, బట్ ఎగ్జాక్ట్ గా ఏంది, ఎందుకు ఇది ఎలా ఉంటుంది అన్నది మీరు తెలుసుకోవాలి బిఫోర్ వీఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ ద రిసోర్సెస్. అసలు హైరార్కీ ఏంటి, ఏది పర్టికులర్ గా మనం క్రియేట్ చేయాలి, ఏది మైక్రోసాఫ్ట్ మనకి డిఫాల్ట్ గా ఇస్తారన్నది యూ నీడ్ టు అండర్స్టాండ్ బిఫోర్ వి ప్రొసీడ్ ఫర్దర్. సో టోటల్ గా మైక్రోసాఫ్ట్ లో 4 హైరార్కీ లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో టెనెంట్ అంటారు, సెకండ్ మేనేజ్మెంట్ గ్రూప్స్, నెక్స్ట్ రిసోర్స్ గ్రూప్స్ అంటాం, అండ్ ఫైనల్ గా రిసోర్సెస్ అనేది ఉంటుంది. మీరు చూస్తే మనకి ఫైనల్ గా వచ్చేది, మనకు కావాల్సింది కూడా రిసోర్సెస్ మాత్రమే. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి కావాల్సింది రిసోర్సెస్, అంటే సర్వర్స్, నెట్వర్క్, స్టోరేజ్, ఇవన్నీ, అంటే ఏఐ కానీ ఏదైనా సరే, ఈటీఎల్లో వాట్ ఎవర్, ఇవన్నీ రిసోర్సెస్. ఫైనల్ గా మనకు కావాల్సింది రిసోర్సెస్. కానీ ఈ రిసోర్సెస్ కావాలంటే యూ నీడ్ టు ఫాలో ఆల్ దిస్ హైరార్కీ డయాగ్రామ్. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి టెనెంట్. అండర్స్టాండ్ వాట్ ఈస్ టెనెంట్ నౌ. సో ఈ టెనెంట్ ని అజూర్ టెనెంట్ అనేసి అంటారు మనం. టెనెంట్ ను we also called as a Azure tenant, and we also know this is the top level object అండి. ఓకే, దిస్ ఇస్ ద టాప్ లెవెల్ ఆర్ ఆబ్జెక్ట్ ఆన్ ద హైరార్కీ. హైరార్కీలో ఉన్న టాప్ లెవెల్ ఆబ్జెక్ట్. దీని ఇంకా ఆల్టర్నేటివ్ గా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక కంపెనీ ఈజ్ ఈక్వల్ టు 1 టెనెంట్ అనేసి అనొచ్చు. ఇన్ ద సెన్స్, మీరు ఒక ఎక్స్ అనే కంపెనీలో జాయిన్ అయితే ఆ ఎక్స్ అనే కంపెనీకి ఒకటే టెనెంట్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో అలా ఉంటుంది. మీరు ఒక స్టార్ట్అప్ కంపెనీలో జాయిన్ అయినా, లేకపోతే మిడ్ రేంజ్ కంపెనీలో జాయిన్ అయినా, ఇఫ్ దే ఆర్ యూజింగ్ అజూర్ యాజ్ ఎ క్లౌడ్ వాడితే కనుక వాళ్ళ దగ్గర ఒకటే టెనెంట్ ఉంటుంది, అది వాళ్ళ కంపెనీ నేమ్ తో ఉంటుంది బై ద వే. ఓకే, సో దాన్ని మనం అజూర్ టెనెంట్ అంటారు. అండ్ డజంట్ మీన్ లైక్ ఖచ్చితంగా ఒకటే టెనెంట్ ఉండాలని కాదు. యూ కెన్ హ్యావ్ ఏ మల్టిపుల్ టెనెంట్స్ యాజ్ వెల్. ఓకే, నేను పే యాజ్ యు గోలో ఉన్నాను, ఐ కెన్ హ్యావ్ ఏ B2C టెనెంట్. ఓకే, ఇట్స్ అ టైప్ ఆఫ్ టెనెంట్ బై ద వే. అండ్ అలాగే కాకుండా మీకు సిమిలర్ సేమ్ నార్మల్ ఏడీ టెనెంట్స్ మల్టిపుల్ థింగ్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ యూ వాంట్ మల్టిపుల్ ఏడీ టెనెంట్స్ కావాలంటే యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ ఎంట్రా ఎంట్రా అని ఒకటి ఉంటుంది. ఎంట్రాని అప్గ్రేడ్ చేయాలి. ఓకే, అంటే పాలసీస్, సారీ దాన్ని ఏమంటారంటే ఐ మీన్ లైసెన్స్, మై బ్యాడ్. ఓకే, మీరు లైసెన్స్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. సో P1 కానీ P2 కానీ లైసెన్స్ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ ఎ మల్టిపుల్ ఎంట్రా ఆర్ మల్టిపుల్ టెనెంట్స్ సింగిల్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు. అంటే సింగిల్ ఆర్గనైజేషన్స్ కి మల్టిపుల్ టెనెంట్స్ కూడా ఉంటాయి. వెన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ లైసెన్స్ ఉన్నప్పుడు ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బట్ దట్ ఈస్ రేర్. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ఒక కంపెనీకి ఒక టెనెంట్ ఉండే ఛాన్స్. సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ద టెనెంట్ ఈస్ ఆటోమేటికలీ క్రియేటెడ్ వెన్ యువర్ ఆర్గనైజేషన్ సైన్స్ అప్ విత్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ సబ్స్క్రిప్షన్స్. దీని మీనింగ్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో ఐ టోల్డ్ హౌ టు క్రియేట్ ఏ అకౌంట్ అండ్ హౌ టు గెట్ అ సబ్స్క్రిప్షన్ అన్నది కూడా చెప్పాను. అఫ్ కోర్స్ ఫ్రీ లిమిట్స్ కూడా మాట్లాడుకున్నాం. సో మీరు ఒక ఆర్గనైజేషన్ లో సైన్ అప్ అయ్యి, ఓకే, మీరు ఒక ఆర్గనైజేషన్ లో సైన్ అప్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ టెనెంట్ అనేది ఆర్గనైజేషన్ సైన్ అప్ ఇన్ ద సెన్స్, మీ యొక్క సబ్స్క్రిప్షన్ సైన్ అప్ అయిన వెంటనే మీకు ఆటోమేటిక్ గా టెనెంట్ వచ్చేస్తుంది.
సో ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే టెనెంట్ రాదండి. మేక్ ష్యూర్ యూ నీడ్ టు హ్యావ్ ఏ సబ్స్క్రిప్షన్. ఓకే, మీరు లాస్ట్ టైం అయితే ఫ్రీ ట్రయల్ తో సబ్స్క్రిప్షన్ సైన్ అప్ అవ్వమని చెప్పాను. ఒకవేళ ఫ్రీ ట్రయల్ కాకపోతే పే యాజ్ యు గో, లేదంటే వేరే పర్టికులర్ లైసెన్స్ లోకి మీరు సైన్ అప్ అవ్వాలి. వన్స్ యూ సైన్ అప్, డెఫినెట్లీ అండ్ ఆటోమేటిక్ గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు మీకు అజూర్ టెనెంట్ ఇస్తారు. యూ కెన్ యూజ్ దట్ టెనెంట్ అండ్ వర్క్ ఆన్ అజూర్ క్లౌడ్ మీద వర్క్ చేసుకోవచ్చు. అంటే ఈ టెనెంట్ అనేది డైరెక్ట్ గా మనకి మైక్రోసాఫ్ట్ అజూర్ లోనే కాదు, ఒకవేళ మీ దగ్గర ఆఫీస్ 365 ఉన్నా, అంటే ఆఫీస్ 365 సబ్స్క్రిప్షన్స్ ఉన్నా ఈ టెనెంట్ వస్తుంది అనమాట. ఓకే, ఆఫీస్ 365 వాళ్ళకి డిఫరెంట్ లేయర్ లో దే ఆల్సో కెన్ సీ ద ఈ అజూర్ టెనెంట్. ఓకే, ఇన్ సింపుల్ అజూర్ టెనెంట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఆర్గనైజేషన్ ఆన్ ద టాప్, దిస్ ఇస్ ఆన్ టాప్ ఆఫ్ ఎ హైరార్కీ అనమాట. నెక్స్ట్ హైరార్కీ కాంపోనెంట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ గ్రూప్ గైస్. ఈ మేనేజ్మెంట్ గ్రూప్ అనేది నాట్ ఎ నెసెసరీ. ఓకే, ఐమ్ టెల్లింగ్ ఇట్. ఇక్కడ హైరార్కీ అన్నాను కానీ, సో టెనెంట్ అనేది వచ్చింది కదా, టెనెంట్ ఇస్ డెఫినెట్లీ మ్యాండేటరీ. వితౌట్ టెనెంట్ యూ కాంట్ వర్క్. అలాగే టెనెంట్ తర్వాత మనకి డైరెక్ట్ గా నెక్స్ట్ దీని తర్వాత వచ్చే చైల్డ్ ఐటమ్ పెట్టుకోవచ్చు, దాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. ఓకే, సో కాకపోతే చాలా కంపెనీస్ లో మేనేజ్మెంట్ గ్రూప్స్ వాడుకుంటామండి, మిడిల్ లేయర్ లో పెడతారు అండ్ దాన్ని ఈ హైరార్కీలో కూడా పెట్టుకుంటారు అనమాట. ద రీజన్ ఈస్, సో ఈ మేనేజ్మెంట్ గ్రూప్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ యాక్చువల్లీ డూ ద పర్మిషన్స్ ఈజీ. ఏదైతే ఒక యూజర్ జాయిన్ అయితే కంపెనీలో, ఆ యూజర్ కి కావాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా ఈ మేనేజ్మెంట్ గ్రూప్ ఈజీ చేస్తారు. లెట్స్ సే ఇఫ్ ఐ జాయిన్ ఏ కంపెనీ హ్యాస్ 4 ప్రాజెక్ట్స్. ఆ 4 ప్రాజెక్ట్స్ లోని 4 ప్రాజెక్ట్స్ లో 4 ఎన్విరాన్మెంట్స్ అలా ఉన్నాయి. వాటిలో నేను వర్క్ చేయాలి. ఓకే, సో ఐ హ్యావ్ మేజర్లీ 1 ప్రాజెక్ట్ ఉంటుంది, మిగిలిన 3 ప్రాజెక్టులు కూడా సపోర్ట్ చేయాలనుకుందాం. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా సపోర్ట్ చేయాలని ఆ రోల్ మీకు అసైన్ అయింది అనుకుందాం. అప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ లో ఫుల్ పర్మిషన్స్ ఉండాలి, మిగిలిన వాటికి లిమిటెడ్ పర్మిషన్స్ ఉండాలి. ఓకే, అలాగా మీకు ఒక్కరికే కాదు, ఇంకా చాలా మంది జాయిన్ అవుతారు అండ్ ఒక టీమే ఉండొచ్చు, లేకపోతే డెవలప్మెంట్ ఉండొచ్చు. సో మేనేజింగ్ ద పర్మిషన్స్ ఈస్ వెరీ డిఫికల్ట్ జాబ్ అనమాట వితౌట్ దిస్ మేనేజ్మెంట్ గ్రూప్స్. ఇన్ ద సెన్స్ ఒక్కొక్కరికి ఈచ్ 1 మెంబర్ కి ఇవ్వడం చాలా కష్టం అవుతుంది కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే వీ యాక్చువల్లీ యూజ్ ఏ మేనేజ్మెంట్ గ్రూప్. ఆ మేనేజ్మెంట్ గ్రూప్ కింద మనకి కావాల్సిన సబ్స్క్రిప్షన్స్ అని ఉంటాయి. ఆ సబ్స్క్రిప్షన్స్ మీద దాని అడ్వాంటేజ్ నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, వాటి మీదకి డైరెక్ట్ గా పర్మిషన్స్ ఇచ్చేస్తారు. ఓకే, సో యూజర్ ఆన్ బోర్డ్ అయినా సరే చాలా ఈజీగా పర్మిషన్స్ అనేది గ్రాంట్ చేయొచ్చు ఆన్ టాప్ ఆఫ్ మేనేజ్మెంట్ గ్రూప్స్. ఇంకా పర్మిషన్సే కాదు, వీ ఆల్సో కెన్ హ్యావ్ పాలసీస్. ఓకే, ఎక్స్ట్రా పాలసీస్ అవి కూడా దీని మీద అప్లై చేయొచ్చు, బట్ డెప్త్ గా మనం తర్వాత మాట్లాడుకుందాం మేనేజ్మెంట్ గ్రూప్ గురించి. సో మేనేజ్మెంట్ గ్రూప్ గురించి మాట్లాడుకున్నది, ఇట్స్ మేనేజ్మెంట్ గ్రూప్ సపోర్ట్స్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఆర్ బ్యాక్ ఫర్ ఆల్ ద రిసోర్సెస్ యాక్సెస్ అండ్ రోల్స్ డెఫినిషన్స్. సో రోల్ డెఫినిషన్స్ యాక్సెస్ అన్ని కూడా ఇది మేనేజ్ చేయగలుగుతుంది. దీస్ పర్మిషన్స్ ఆర్ ఇన్హెరిటెడ్ టు ద చైల్డ్ రిసోర్సెస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద హైరార్కీ. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అగైన్. సో మేనేజ్మెంట్ గ్రూప్ మీద నాకు పర్మిషన్స్ ఇస్తానని చెప్పాను. లెట్స్ సే ఇఫ్ ఐ గివెన్ ఏ వన్ కైండ్ ఆఫ్ పర్మిషన్ కాల్డ్ ఓనర్ పర్మిషన్ ఇక్కడ టాప్ లెవెల్లో మేనేజ్మెంట్ గ్రూప్ లెవెల్లో ఇస్తే కనుక దీని కింద ఉండే సబ్స్క్రిప్షన్స్ అన్ని కూడా, ఓకే, అన్నిటికీ కూడా ఆ ఓనర్ పర్మిషన్స్ అనేది అప్లై అయిపోతుంది. నాట్ ఓన్లీ సబ్స్క్రిప్షన్, దాని కింద వచ్చే రిసోర్స్ గ్రూప్, దాని కింద వచ్చే రిసోర్సెస్ అన్నిటికీ కూడా దిస్ విల్ అప్లై. ఓకే, అన్నిటికీ ఇది అప్లై అయిపోతుంది. సో దట్స్ వాట్ అబౌట్ మేనేజ్మెంట్ గ్రూప్స్ అండ్ ఓకే, అందుకే మనం ఎక్కువగా మేనేజ్మెంట్ గ్రూప్స్ ని వాడతారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఇది కూడా రోల్ కి సంబంధించింది. బట్ అగైన్ రిమెంబర్, వితౌట్ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఆల్సో వీ కెన్ హ్యావ్ ది హైరార్కీ ఉంటుంది. దట్స్ పాసిబుల్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ అండి. మీకు ఇందాక చెప్పాను కదా వితౌట్ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉంటుందని చెప్పి, అప్పుడు ఇది రిమూవ్ చేసేసి డైరెక్ట్ సబ్స్క్రిప్షన్స్ టెనెంట్ కి యాడ్ చేసేస్తారు, అంతే దాని. ఓకే, సో ఈ సబ్స్క్రిప్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద అజూర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఈ సబ్స్క్రిప్షన్స్ ఇంకోటి ఏంటంటే మనకి కొత్తది ఏమీ కాదు. లెట్స్ ఏ మీరు ఒక ప్రైమ్ అకౌంట్ తీసుకుంటే, టేక్ ద సబ్స్క్రిప్షన్ 1 year సబ్స్క్రిప్షన్స్ తీసుకోండి, తర్వాత హాట్ స్టార్ అయినా ఏదైనా సరే 1 year సబ్స్క్రిప్షన్ తీసుకోండి అనేసి యూ విల్ గెట్ ఏ మెసేజెస్. ఓకే, సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే సింపుల్ గా మీరు పే చేసే పేమెంట్ మెథడ్.
ఆర్ పే చేయడానికి యూజ్ చేసే ఒక ప్రాసెస్ అన్నమాట. సో మీరు 1 year కి ఓకే 1000 1100 1200 ఎంతో పే చేసి యూ విల్ టేక్ అమెజాన్ అకౌంట్ ఆర్ నెట్ఫ్లిక్స్ ఈజ్ డిఫరెంట్. ఓకే, కాస్ట్ ఎక్కువది. అట్లాగే ఏదో ఒక వాట్ ఎవర్ అకౌంట్ యు ఆర్ టేకింగ్ దట్ సబ్స్క్రిప్షన్ టు ఫ్రమ్ దట్ కంపెనీ. ఆ కంపెనీ నుంచి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. మీరు ఆ కంపెనీ నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారంటే ఏంటి దాని మీనింగ్? యు ఆర్ పేయింగ్ టు దట్ కంపెనీ. మీరు ఆ కంపెనీకి అమౌంట్ పే చేస్తున్నారు అనమాట. అది ఇయర్లీ పే చేస్తున్నారు. మనకి ఈ సబ్స్క్రిప్షన్ మెథడ్స్ ఉంటాయి. ఇయర్లీ పే చేయాలా, లేకపోతే మంత్లీ పే చేయాలా, వీక్లీ పే చేయాలని కూడా పెట్టుకోవచ్చు మనం కావాలంటే. దాన్ని బిల్లింగ్ మెథడ్ అంటారు. బిల్లింగ్ చేసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు ఇన్ సింపుల్, మనం ఒక సబ్స్క్రిప్షన్ మైక్రోసాఫ్ట్ నుంచి తెచ్చుకున్నామంటే దాని మీనింగ్, మీరు దాన్ని యూజ్ చేసుకుని రిసోర్సెస్ అన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ మైక్రోసాఫ్ట్ మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తుంది. వాట్ ఎవర్ రిసోర్సెస్ యూ క్రియేటెడ్, మీరు ఎంత అయితే క్రియేట్ చేస్తారో ఆ రిసోర్సెస్ అన్నింటికి కూడా మైక్రోసాఫ్ట్ మీ దగ్గర నుంచి ఛార్జ్ అనేది చేస్తుంది. ఓకే, సో అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మైక్రోసాఫ్ట్ వితౌట్ సబ్స్క్రిప్షన్ మీకు రిసోర్స్ క్రియేట్ చేయడానికి ఇవ్వదు. అండ్ ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే మీరు ఒకవేళ కొత్త అయితే కనుక ఫ్రీ ట్రయల్ ఇస్తుంది. ఫ్రీ ట్రయల్ అనేది కొత్తదేం కాదు కదా, మామూలుగా మన నెట్ఫ్లిక్స్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే ఫ్రీ ట్రయల్ ఇస్తారు 1 month. సో దట్ ఈస్ ద సేమ్ ఫ్రీ ట్రయల్ వీ హ్యావ్. ఫ్రీ ట్రయల్ పెట్టుకోవచ్చు. సో ఈ ఫ్రీ ట్రయల్ కూడా తెచ్చుకోవడానికి చాలా అదర్ ఆప్షన్స్ ఉంటాయి. ఐ మీన్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఒక యూజర్ కి ఒకసారి ఇస్తారు, మళ్ళీ అదే ఈమెయిల్, అదే ఫోన్ నెంబర్, లేకపోతే ఏది ఇచ్చినా అదే కార్డ్ ఇచ్చినా సరే దే విల్ రిమూవ్ దట్ ఫ్రీ ట్రయల్ రిమూవ్ చేసిస్తారు అనమాట. సో దట్స్ వాట్ అబౌట్ ఇట్. అండ్ ఇది మైక్రోసాఫ్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సబ్స్క్రిప్షన్ in Azure is a container that holds the collection of connected business and technical resources. దీని మీనింగ్ ఏంటంటే, ఈ అజూర్ సబ్స్క్రిప్షన్ లోనే ఏదైతే మనకి రిసోర్సెస్ అన్ని క్రియేట్ చేస్తాం, ఇంక్లూడింగ్ రిసోర్స్ గ్రూప్స్, అది మీ కంపెనీకి సంబంధించిన బిజినెస్ కానీ టెక్నికల్ ప్రాసెసెస్ టెక్నికల్ రిసోర్సెస్ అన్ని హోల్డ్ చేస్తుంది. ద రిసోర్సెస్ ఆర్ బిల్ట్ యాజ్ ఎ గ్రూప్. ఈ రిసోర్సెస్ అన్ని కూడా బిల్డింగ్ గ్రూప్ కింద క్రియేట్ అవుతాయి. Multiple subscriptions, various access management policies and involving procedures can be added to the Azure account. దీన్ని డిఫరెంట్ వన్ అంటే మనకు పాలసీస్ అన్ని కూడా డిఫరెంట్ హైరార్కీ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఓకే, మీరు అకౌంట్ లెవెల్లో క్రియేట్ చేసి అది మేనేజ్మెంట్ లోనో లేకపోతే సబ్స్క్రిప్షన్ లోనో పాలసీస్ చేస్తారనమాట. సో ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కి ఒక్కొక్క పాలసీని మనకు కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ అబౌట్ సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ మనకి తెలుసుకోబోయేది రిసోర్స్ గ్రూప్స్ అండి. ఈ రిసోర్స్ గ్రూప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. ఇఫ్ యూ గో టు ఏడబ్ల్యూఎస్ ఇస్ బిగ్ కాంపరేటర్ కాబట్టి ఏడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుకుంటే ఏడబ్ల్యూఎస్ లో ఈ రిసోర్స్ గ్రూప్స్ అనేది లేదు. సో ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ రిసోర్సెస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ ఈజీలీ. అంత ఈజీగా కొంచెం ఫైండ్ అవుట్ చేయలేం. బట్ ఇన్ అజూర్ వీ హ్యావ్ దిస్ అడిషనల్ ఆప్షన్, అడిషనల్ అడ్వాంటేజెస్ అని కూడా అనొచ్చు. సో ఈ రిసోర్స్ గ్రూప్ ఏం చేస్తుందంటే, ఇట్ కెన్ హోల్డ్ ద రిసోర్స్ ని హోల్డ్ చేస్తుంది. అదేంటంటే సబ్స్క్రిప్షన్ లో కూడా హోల్డ్ చేసుకోవచ్చు కదా అంటే, హోల్డ్ చేసుకునేలా చేసుకోవచ్చు. కాకపోతే ఒక సబ్స్క్రిప్షన్ లో చాలా రిసోర్సెస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఒక సబ్స్క్రిప్షన్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పెట్టేస్తారు. ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ 5 ప్రాజెక్ట్స్ అంటే కనుక ఆ 5 ప్రాజెక్ట్స్ ఒకటే సబ్స్క్రిప్షన్ లో ఒక ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఏదైనా పెట్టొచ్చు. ఓకే, ఆ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే చెప్తున్నాను తెలియని వాళ్ళకి, జస్ట్ కంపెనీస్ లో మనకి ఒక అప్లికేషన్ బయటకు వస్తుందంటే చాలా ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కంపెనీ అంతా టెస్ట్ చేసి, ఒక ఆర్గనైజేషన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఫుల్ గా అప్లికేషన్ టెస్ట్ చేసినప్పుడు బయటకు రిలీజ్ చేస్తారనమాట. ఓకే, దట్స్ వాట్ అబౌట్ ఇట్. సో హౌవెవర్ ద సబ్స్క్రిప్షన్ ఇస్ అట్లా ఉంటాయి. అంటే ఈచ్ అండ్ ఎవరి సబ్స్క్రిప్షన్ లో ఒక ఎన్విరాన్మెంట్ పెట్టుకున్నప్పుడు, అంటే ఒక సబ్స్క్రిప్షన్ లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఏ పర్టికులర్ ఒక సర్వర్, కొన్ని సర్వర్లు చూస్తారు సబ్స్క్రిప్షన్ లో, కొన్ని సర్వర్లు చూస్తే ఏ సబ్స్క్రిప్షన్ సంబంధించింది అనేది క్విక్ గా ఐడెంటిఫై చేయడం కష్టం అయిపోతుంది అనమాట. కావాలంటే నేమింగ్ కన్వెన్షన్ పెట్టుకున్నా స్టిల్ ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్ ఆర్ రియల్లీ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ అస్ టు ఐడెంటిఫై ఇది దేనికి సంబంధించిందో ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం. అది రిసోర్స్ గ్రూప్ వచ్చి రిజాల్వ్ చేస్తుంది. రిసోర్స్ గ్రూప్ ఏం చేస్తారంటే, మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ఒక పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ లో ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఆ పర్టికులర్ ప్రాజెక్టు
రిసోర్సెస్ అన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేస్తారు. లెట్స్ సే నా దగ్గర ఒక క్లౌడ్ కంప్యూటింగ్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది అనుకుందాం. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనే ప్రాజెక్ట్ లో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని ఇంకో ప్రాజెక్ట్ ఉంది. 2 ప్రాజెక్ట్స్. క్లౌడ్ కంప్యూటింగ్ అనే ఒక ప్రాజెక్ట్ సంబంధించిన రిసోర్సెస్ అన్ని ఒక రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ చేస్తారు. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అనే ప్రాజెక్ట్ కి సంబంధించిన రిసోర్సెస్ అన్ని కూడా ఇంకొక రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ చేస్తారు అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు వెన్ ఎవర్ క్లిక్ ఆన్ రిసోర్స్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే అక్కడ పైన రాసిస్తాం మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని రాస్తాం. ఇంకోటి క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని ఉంటుంది. సో మనం డ్రిల్ డౌన్ చేసుకుని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఏ రిసోర్సెస్, ఎన్ని రిసోర్సెస్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి, ఇలాగా ఇవన్నీ కూడా కాల్కులేట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అందుకే మైక్రోసాఫ్ట్ ఈ రిసోర్స్ గ్రూప్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. రిసోర్స్ గ్రూప్ ఇస్ ఎ కంటైనర్ దట్ హోల్డ్స్ ద రిలేటెడ్ రిసోర్సెస్ ఇన్ అజూర్ సొల్యూషన్. అజూర్ సొల్యూషన్ లో ఉన్న రిలేటెడ్ రిసోర్సెస్ అన్ని కూడా హోల్డ్ చేస్తుంది. A resource group can include all the resources from solutions or any of those solutions resources that are wanted to manage to. అంటే పర్టికులర్ సొల్యూషన్ కి ఒక ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం కావాల్సిన సొల్యూషన్ కి సంబంధించిన రిసోర్స్ అన్ని రిసోర్స్ గ్రూప్ లో హోల్డ్ చేస్తారు. లేకపోతే మీరు ఏ రిసోర్స్ ని ఆ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ లో పెట్టాలని అనుకుంటున్నారో అది కూడా దాంట్లో పెట్టు. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. అగైన్ మన సబ్స్క్రిప్షన్స్ అయితే ఎలాగైతే మనకి మన ఓన్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు ఆర్ మేనేజ్ చేసుకోవచ్చు, అలాగే రిసోర్స్ గ్రూప్ కూడా మనకు కావాల్సిన విధంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా రిసోర్సెస్ ఈ హైరార్కీ డయాగ్రామ్ లో ఫైనల్ గా వచ్చేది ఇదే. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి టెనెంట్, మేనేజ్మెంట్ గ్రూప్, సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్స్ ఇవన్నీ మనకి తెచ్చుకున్నది ఫైనల్ గా దీన్ని క్రియేట్ చేయడానికి. ఓకే, ఈ క్రియేట్ చేసుకుని వీటిని మన సాఫ్ట్వేర్ కంపెనీలో వాడుకుంటారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక దీని వేటికి కూడా అమౌంట్ అనేది లేదు. దెర్ ఇస్ నో చార్జ్ ఫర్ ఇట్. దీనికి ఛార్జ్ లేదు, దీనికి ఛార్జ్ లేదు, దీనికి ఛార్జ్ లేదు, దీనికి ఛార్జ్ లేదు. ఓన్లీ రిసోర్సెస్ మాత్రమే ఛార్జ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ది యాక్చువల్ ఇన్ఫ్రా ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీస్. మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ కి కావాల్సిన యాక్చువల్ ఇన్ఫ్రా అనేది రిసోర్సెస్ లోనే ఉంటాయి. అండ్ దిస్ హ్యాస్ ది యాక్చువల్ కాస్ట్ కూడా. దీనికే మనకి కాస్ట్ అనేది ఉంటుంది, మిగిలిన వాటికి నో కాస్ట్. మీరు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుని 1000 రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసినా దాంట్లో ఏ రిసోర్స్ లేకపోతే జీరో కాస్ట్. ఓకే, కానీ పొరపాటున మీరు ఏదైనా మానిటరింగ్ ఎనేబుల్ చేసుకుంటే అఫ్ కోర్స్ అది సెపరేట్ రిసోర్స్ అయిపోతుంది కాబట్టి దానికి కాస్ట్ అయిపోతుంది, లేకపోతే జీరో కాస్ట్, లిటరల్లీ జీరో. కాబట్టి మనకి కాస్ట్ యాక్చువల్ గా ఇంక్లూడ్ అయ్యేది దీనికి. అండ్ వి ఆల్మోస్ట్ అరౌండ్ 200 సర్వీసెస్ అవైలబుల్ ఇన్ ద క్లౌడ్. మనకి 200 సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి క్లౌడ్ లో. అండ్ దట్ మీన్స్ యూ కెన్ క్రియేట్ అప్ టు 200 కైండ్స్ ఆఫ్ రిసోర్సెస్ యూజింగ్ క్లౌడ్. అంటే ఇక్కడ 200 కాదు, 200 ప్లస్ 300 దాకా వచ్చేసాయి. అన్ని టైప్స్ ఆఫ్ సర్వీస్ రిసోర్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు. లైక్ వర్చువల్ మిషన్స్ అంటారు, సర్వర్స్ అది ఒక టైప్. వీనెట్ అంటారు, నెట్వర్క్ ఒక టైప్, స్టోరేజ్ అకౌంట్ ఒక టైప్. ఇలాంటి మూడే చెప్పాను మీకు. ఇలాంటి 250 ప్లస్ ఉన్నాయి. సో అన్ని టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ మీరు మైక్రోసాఫ్ట్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ రిసోర్స్ ఇస్ ఫర్ వన్ పర్టికులర్ యూస్ కేస్. ఓకే, అండ్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట, కంప్యూటర్, నెట్వర్క్, స్టోరేజ్, ఏఐ, అనాలిసిస్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ దట్ రిసోర్సెస్ అనమాట. ఆ రిసోర్సెస్ యొక్క మేజర్ ఎగ్జాంపుల్స్ అనేసి ఇవన్నీ ఉంటాయి. అఫ్ కోర్స్ కంప్యూటర్ చూసుకుంటే మనకు కంప్యూటర్ లో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. కంప్యూటర్ వర్చువల్ మిషన్స్, విండోస్ వర్చువల్ మిషన్స్, తర్వాత యాప్ సర్వీసెస్, అవి ఇవి అని చాలా టైప్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ రిసోర్స్ కన్సిస్ట్ ఆఫ్ మళ్ళీ సబ్ టైప్స్ ఉంటాయి. ఇవన్నీ కంపేర్ చేస్తే మనకి ఫైనల్ గా 200 టైమ్స్ ఉంటాయండి. ఓకే, సో దీనికి మనకి యాక్చువల్ కాస్ట్ ఉంటుంది. ఇవి మీకు ఏ పర్టికులర్ రిసోర్స్ కావాలో అనలైజ్ చేసి ఆ రిసోర్స్ ని మీరు క్రియేట్ చేసి మీ సాఫ్ట్వేర్ కంపెనీలో వాడుకుంటారు అన్నమాట. దట్స్ వాట్ అబౌట్ అజూర్ రిసోర్సెస్. దిస్ ఇస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. నౌ లెట్స్ గో అండ్ ఇదే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పటి వరకు మనం హైరార్కీ గురించి మాట్లాడుకున్నాం. సో ఎస్ ఎగ్జాక్ట్ గా ఎలా క్రియేట్ అవ్వాలి రిసోర్సెస్ అనేది హైరార్కీ అంతా తెలుసుకున్నాం. సో హైరార్కీ తర్వాత గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తెలుసుకోవాలి. సో ఇది ఎందుకు తెలుసుకోవాలంటే కనుక మీకు నార్మల్ గా చూస్తే హైరార్కీ అనేది మైక్రోసాఫ్ట్ ఒకసారి సర్వర్ రిక్వెస్ట్ చేస్తే సర్వర్ క్రియేట్ అయిపోతుంది అన్నది మాత్రమే మనం ఇప్పటి వరకు చూసాం. ఓకే, రిసోర్స్ ఇస్ సంథింగ్ లైక్ దట్. బట్
మైక్రోసాఫ్ట్ ఈజ్ నాట్ ఏ మ్యాజిక్ కదా, వాళ్ళు మ్యాజిక్ ఏం చేయలేరు. ఒకవేళ వాళ్ళు మీకు ఒక సర్వర్ ఇవ్వాలి అంటే అంటే వాళ్ళు మీకు ఒక కంప్యూటర్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఆ కంప్యూటర్ ఉండాలి. ఆ కంప్యూటర్ ని ఎలా హోస్ట్ చేస్తారు అన్నది ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, వాళ్ళు ఆ కంప్యూటర్ ని ఎలా హోస్ట్ చేస్తారు అన్నది ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు చెప్తుంది. లెట్స్ సీ దట్. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఫస్ట్ వచ్చేది మనకి డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ అంటే ఇట్ కంటైన్స్ ద ఫిజికల్ సర్వర్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు డేటా సెంటర్ ఉంటుంది. ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ఆల్ సర్వర్స్. అంటే ఇది ఒక్క సర్వర్ కాదు, ఇది ఒక ర్యాక్ అంటాం మనం. ఓకే, అండ్ ఇదంతా చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇదంతా ఒక ఫ్లోర్ అన్నమాట. ఓకే, ఒక బిల్డింగ్ లో ఉన్న వన్ ఆఫ్ ద ఫ్లోర్. ఆ ఫ్లోర్ లో పైనంత లైటింగ్, ఏసీ, బ్లా 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 అన్ని పెట్టేసి ఇక్కడ మనకి ఒక్కొక్క ర్యాక్లు ఇస్తాయి. ఇట్లాగా మైక్రోసాఫ్ట్ ఇట్లా హోల్డ్ చేస్తారు. అండ్ దీంట్లో సర్వర్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ విల్ బి కనెక్టెడ్ టు ద నెట్వర్క్ అండ్ పవర్ అండ్ వాట్ ఎవర్. అండ్ దీన్ని మానిటర్ చేసి అక్కడ ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు వీటిని. అండ్ దీస్ ఆర్ ద ఫిజికల్ సర్వర్స్. ఇవన్నీ ఫిజికల్ గా అవైలబుల్ గా ఉండే సర్వర్స్ అండి. ఓకే, అండ్ దీంట్లో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇక్కడ ఒక సర్వర్ ఉంది, 2 CPU అండ్ 4 GB ర్యామ్ ఉన్న ఒక సర్వర్ ఉంది అనుకుందాం. లెట్స్ ఒక యూజర్ 2 CPU అండ్ 4 GB ర్యామ్ తో ఒక సర్వర్ కావాలని రిక్వెస్ట్ చేస్తే అది ఆల్ టుగెదర్ ఓకే ఆ రిక్వెస్ట్ పోర్టల్ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట, బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తుంది. ఇక్కడ ఉన్న సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ ఆటోమేటిక్ గా ఆ యూజర్కి ఇచ్చేస్తారు. ఓకే, దట్స్ హౌ ఎగ్జాక్ట్లీ the server works and that's how the data center will be there. And data center లోనే మనకి చెప్పాలంటే ఫిజికల్ గా సర్వర్స్ ఉంటాయి. ఓకే, మనం వాడేది అంతా కూడా విర్చువల్ మిషన్స్ అంటారు. క్లౌడ్ లో చూస్తే కనుక ఒక సర్వర్ క్రియేట్ చేసి మీరు యూజ్ చేస్తే దాన్ని విర్చువల్ మిషన్స్ అంటారు. అంటే అది విర్చువల్ గా ఉండే మిషన్ అనమాట. దట్స్ నాట్ ఫిజికల్లీ అవైలబుల్. బట్ అది ఫిజికల్ గా ఎక్కడ ఉంటుందంటే డేటా సెంటర్స్ లో ఉంటుంది. అంటే డేటా సెంటర్ ఇస్ సంథింగ్ లైక్ ఒక బిల్డింగ్ లో వన్ ఆఫ్ ద సిటీలో వన్ ఆఫ్ ద బిల్డింగ్ లో అండ్ వన్ ఆఫ్ ద ఫ్లోర్ లో అండ్ వన్ ఆఫ్ ద ర్యాక్ లో ఉన్న వన్ ఆఫ్ ద సర్వరే మన ఫిజికల్ సర్వర్, మనం రిక్వెస్ట్ చేసే సర్వర్ అనమాట. అలాంటిది మీరు చూస్తే చాలా సర్వర్స్ ఉంటాయి ఇక్కడ. ద లాట్ ఆఫ్ సర్వర్స్ అండ్ లాట్ ఆఫ్ ర్యాక్స్ అండ్ లాట్ ఆఫ్ ఫ్లోర్స్ అండ్ లాట్ ఆఫ్ బిల్డింగ్స్. అందుకే మైక్రోసాఫ్ట్ దగ్గర ఉన్న బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దది. చాలా సర్వర్లు ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి సర్వర్ రిక్వెస్ట్ చేసిన వెంటనే ఇచ్చేయగలుగుతుంది. ఇట్స్ సంథింగ్ లైక్ మీరు ఇక్కడ కూర్చొని ఒక ల్యాప్టాప్ ఆర్డర్ చేసినట్టే. ఓకే, సో ల్యాప్టాప్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, బట్ సర్వర్ కాస్ట్ అంత ఎక్కువ ఉంది. ఓకే, బికాస్ దే ఆర్ గివింగ్ రెంట్ కింద ఇస్తారు. ఓకేనా, సో మీరు వాడుకున్న నాలుగు వాడుకున్న తర్వాత మళ్ళీ క్లీనప్ చేసి వాళ్ళకి క్లీనప్ కూడా చేయరు, వాళ్ళకి ఇచ్చేస్తారు, అంతే డిలీట్ చేసేస్తారు. మైక్రోసాఫ్ట్ చూసుకుంటుంది ఆ క్లీనప్ కానీ అన్ని కూడా వాళ్ళు చూసుకుంటారు అనమాట. అందుకే ఈ డేటా సెంటర్స్ అనేది ఐ మీన్ అందుకే మైక్రోసాఫ్ట్ అనేది పాపులర్ అయింది బికాస్ ఆఫ్ దిస్ డేటా సెంటర్స్. ఈ డేటా సెంటర్ లో ఈ ఫిజికల్ సర్వర్స్ అన్ని పెట్టుకుని వాళ్ళు మనకి ఇవ్వడం వల్ల ఇది పాపులర్ అయింది. అండ్ దీస్ ఆర్ కనెక్టెడ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ త్రూ నెట్వర్కింగ్. ఇక్కడ డేటా సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కూడా కానీ కనెక్ట్ చేసుకుని ఉంటాయి. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే మనకి చెప్పాను కదా, ఈ పర్టికులర్ ఫ్లోర్ లో ఈ పర్టికులర్ బాక్స్ లో చాలా సర్వర్లు ఉన్నాయి. అండ్ ఒక సర్వర్ టు వేరే సర్వర్ కి కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వర్ ఇచ్చాను నా కస్టమర్ కి 2 CPU 4 GB ర్యామ్ తో, అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ షెడ్ అనుకుందాం. ఇచ్చిన తర్వాత ఫర్ సమ్ రీజన్ ఆ సర్వర్ డౌన్ అయిపోయింది, అంటే ఫిజికల్ సర్వర్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్ గా మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుందంటే ఆ ఫిజికల్ సర్వర్ ప్లేస్ లో వేరే ఫిజికల్ సర్వర్ ఇవ్వాలి, వేరే ఫిజికల్ సర్వర్ వెంటనే ఇచ్చేస్తుంది. అలా ఇవ్వాలి అంటే గనక ఇవన్నీ కనెక్టర్ లో ఉండాలి కదా. ద డేటా షుడ్ బి ఇన్సింక్, అంటే వేరే సర్వర్ కు తెలియాలి ఈ సర్వర్ డౌన్ అయిందని చెప్పి ఆటోమేటిక్ గా అది దానికి వస్తుంది. ఓకే, ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి ఆ పర్టికులర్ సర్వర్ ప్లేస్ లో వచ్చేస్తుంది. అది ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ కనెక్టివిటీ ద్వారా. అండ్ ఎక్స్టర్నల్ కనెక్టివిటీ ఎందుకంటే కనుక మీ యూజర్ అనేవారు ఆ డేటా సెంటర్ ప్రమిసెస్ లో కాదు, వాళ్ళు బయట ఉంటారు. ఓకే, యూజర్ విల్ యాక్సెస్ ద రిసోర్సెస్ వయా ఇంటర్నెట్. ఓకే, అదే కదా క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇంటర్నెట్ నుంచి ఆ రిసోర్సెస్ ని మేనేజ్ చేసుకుంటాం. సో ఇలా మేనేజ్ చేసుకోవడానికి యూజర్ అనేది వేరే చోట ఉంటారు కాబట్టి ఎక్స్టర్నల్ కనెక్టివిటీ ఆల్సో విల్ బి దేర్ ఇన్ ద డేటా సెంటర్స్. అండ్ సింపుల్ గా డేటా సెంటర్ ఇస్ ఎ ప్లేస్ ఆర్ బిల్డింగ్ వేర్ ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మెయింటైన్ ద సర్వర్స్. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్
ఒక బిల్డింగ్ లో కానీ లేకపోతే ఒక ప్లేస్ లో కానీ ఒక సర్వర్స్ అన్ని పెట్టేసి మేనేజ్ చేయడాన్నే మనం డేటా సెంటర్ అనొచ్చు. అండ్ ప్రొవైడ్ ద క్లౌడ్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. అలా మేనేజ్ చేస్తూ తర్వాత వాళ్ళ కస్టమర్స్ కి ఆ క్లౌడ్ సర్వీసెస్ మేనేజ్ చేస్తారనమాట. సో ఇది ఎగ్జాంపుల్ గా ఎలా చెప్పుకోవాలంటే ర్యాండమ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఒక సౌత్ ఇండియా తీసుకుంటే సౌత్ ఇండియా ఒక మైక్రోసాఫ్ట్ ఒక టెరిటరీ అనుకుంటే కనుక దాంట్లో హైదరాబాద్ లో ఒక గచ్చిబౌలి అనే ఏరియాలో ఒక బిల్డింగ్ లో సర్వర్స్ ఉంటే దాన్ని మనం ఆ బిల్డింగ్ ని మనం డేటా సెంటర్ అనొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ దేర్. మైక్రోసాఫ్ట్ చెప్పారనమాట వాళ్ళ డేటా సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది. దే విల్ నాట్ రివీల్ చేయరు. రివీల్ చేయకపోవడానికి రీజన్ ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ప్రాబ్లం అవుతుందని చెప్పి. ఓకే, ఎవరైనా వాళ్ళ కాంపిటేటర్ ఆ పర్టికులర్ బిల్డింగ్ ని డిస్ట్రాయ్ చేస్తే ఎంటైర్ అప్లికేషన్స్ అన్ని డౌన్ అయిపోతాయి కదా, వాళ్ళ బిజినెస్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందుకే మైక్రోసాఫ్ట్ నెవర్ రివీల్ వేర్ ద డేటా సెంటర్స్ ఆర్ ప్రెసెంట్. బట్ ఖచ్చితంగా సౌత్ ఇండియాలో మనకు సర్వీసెస్ ఇస్తున్నారంటే సమ్వేర్ ఇన్ సౌత్ ఇండియా దేర్ డేటా సెంటర్స్ విల్ బి దేర్. ఓకే, అది ఫారెస్ట్ లో అవ్వచ్చు, సిటీలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఓకేనా, ఫర్గెట్ అబౌట్ ఇట్, దట్స్ సెక్యూరిటీ ఫ్రమ్ దేర్ అండ్ వి డోంట్ నీడ్ టు వెరీ మచ్. ఓకే, అదే డేటా సెంటర్ అండి. డేటా సెంటర్ తర్వాత మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది అవైలబిలిటీ జోన్ అంటారు. సో ఈ అవైలబిలిటీ జోన్ అంటే దీస్ ఆర్ ఆల్సో జోన్స్ ఆర్ ఒక జోన్ ఈజ్ ఈక్వల్ టు ఒక డేటా సెంటర్ అనేసి అనుకుంటాం. ఓకే, వన్ జోన్ ఈజ్ ఈక్వల్ టు వన్ డేటా సెంటర్. అవైలబిలిటీ జోన్స్ అంటే మల్టిపుల్ డేటా సెంటర్స్ కంబైన్ టుగెదర్ ఫార్మ్స్ అవైలబిలిటీ జోన్స్. లెట్స్ సే ఒక సౌత్ ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుంటే మళ్ళీ హైదరాబాద్ ఈజ్ వన్ జోన్. హైదరాబాద్ లో గచ్చిబౌలి అనే ప్లేస్ లో ఒక బిల్డింగ్ ఉండి దాంట్లో డేటా సర్వర్స్ అన్ని మెయింటైన్ చేస్తే అది ఒక డేటా సెంటర్ అన్నమాట. అట్లాగే బెంగళూరులో ఓకే సమ్వేర్ ఇన్ ఐటిపిఎల్ దే హ్యావ్ అ సర్వర్, సారీ దే హ్యావ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో సర్వర్స్ అన్ని మెయింటైన్ చేస్తే అది అనదర్ డేటా సెంటర్. అలాగే చెన్నైలో ఒక ర్యాండమ్ ఏరియాలో దే హ్యావ్ సమ్ బిల్డింగ్ అండ్ దాంట్లో సర్వర్స్ అన్ని మెయింటైన్ చేస్తే అది ఇంకొక డేటా సెంటర్ అవుతుంది. సో ఈ డేటా సెంటర్ ఇస్ ఈక్వల్ అంటూ వన్ జోన్. ఇప్పుడు హైదరాబాద్ గచ్చిబౌలి ఉన్నది ఒక జోన్ అండి, బెంగళూరులో ఏదో ఒక ఏరియాలో ఉన్నది అనదర్ జోన్, అలాగే చెన్నైలో ఉన్నది అనదర్ జోన్. అంటే ఒక్కొక్క డేటా సెంటర్ ని మనం ఏమని పిలుచుకుంటామంటే జోన్స్ అని పిలుచుకుంటాం. వై దిస్ ఇంపార్టెంట్? యాక్చువల్ గా ఎందుకు ఇంపార్టెంటే గనక మీరు హైదరాబాద్ లేకపోతే లాస్ట్ టైం చెన్నై చూడండి. లెట్స్ ఏ నాట్ హైదరాబాద్, ఎంటైర్ సౌత్ ఇండియాకి ఒకటే బిల్డింగ్ లో మైక్రోసాఫ్ట్ వాళ్ళ సర్వర్లు అన్ని పెట్టేశారు అనుకుందాం, ఒకటే బిల్డింగ్. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చింది, ఇఫ్ యూ రిమెంబర్ దర్ ఇస్ ఎ హ్యూజ్ ఫ్లడ్. ఇప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ బిల్డింగ్ ఎఫెక్ట్ అయింది అనుకుందాం, బికాస్ ఆఫ్ నేచురల్ కెలామిటీస్ బిల్డింగ్ ఎఫెక్ట్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, పవర్ షార్టేజో లేకపోతే నెట్వర్క్ షార్టేజో వచ్చింది. అప్పుడు పవర్ షార్టేజ్ నెట్వర్క్ షార్టేజ్ వచ్చింది అనుకుందాం. అప్పుడు బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ బిల్డింగ్ ఎంటైర్ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని కంపెనీలు కూడా ఫెయిల్ అవుతాయి. ఓకే, వాట్ ఎవర్ ఫెయిల్ ఇన్ ద సెన్స్ మైక్రోసాఫ్ట్ ని నమ్ముకున్న కంపెనీలన్నీ కూడా ప్రాబ్లంలో పడిపోతాయి. ఓకే, సో మైక్రోసాఫ్ట్ డోంట్ వాంట్ దట్ టు బి హ్యాపెన్. వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ యాక్చువల్లీ కీప్ సమ్ డిస్టెన్స్, ఒక పర్టికులర్ ప్లేస్ ని మల్టిపుల్ జోన్స్ కింద డిఫైన్ చేసి, ఇప్పుడు చెన్నైలో కొన్ని సర్వర్లు పెట్టి, హైదరాబాద్ లో అన్ని సర్వర్లు పెట్టి, అలాగే బెంగళూరులో అన్ని సర్వర్లు పెడతారు. ఫ్లడ్ అనేది చెన్నైలో వచ్చిందంటే హైదరాబాద్ లో ఉన్నదని కాదు. అలాగే బెంగళూరులో ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మిగిలిన రెండు డేటా సెంటర్లు కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. ఓకేనా, మిగిలిన రెండు డేటా సెంటర్లు మీకు సపోర్ట్ చేస్తాయి. అట్లా అంటే ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ ఏరియా, ఒక కొంచెం డిస్టెన్స్ లో పెట్టుకుని ఒక్కొక్క బిల్డింగ్ ను పెట్టుకుంటారు అనమాట. కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, సో దట్ ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా వేరే బిల్డింగ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో మైక్రోసాఫ్ట్ విల్ సెట్ దట్ వైరింగ్ సచ్ వే ఆల్ ఆర్ కనెక్టెడ్, ప్రతి జోను కనెక్ట్ అయ్యే విధంగా చూసుకుంటారు అనమాట. ఇలా చూసుకోవడం వల్ల ఒకవేళ ఏదైనా ఫ్లడ్ అనేది ఏదైనా జోన్ లో వచ్చినా ఈ సర్వర్స్ అన్ని, దీనికి సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా వేరే జోన్ లో ఉన్న సర్వర్స్ తీసుకుంటుంది ఆ బాధ్యత. మళ్ళీ అది రికవర్ అయిన వెంటనే ఈ బాధ్యత మళ్ళీ ఈ జోన్ ఇచ్చేస్తుంది. సో అదంతా ఇంటర్నల్ మ్యాటర్స్ టు మైక్రోసాఫ్ట్, అది ఎలా హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, బట్ దే ఆర్ డూయింగ్ దిస్ జోన్స్. సో మీరు జోన్స్ పెట్టుకోవడం వల్ల మీ అప్లికేషన్ ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినా నేచురల్ కెలామిటీస్ వచ్చినా ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. సో ఇట్స్ నాట్ ఓన్లీ చెన్నై, లెట్స్ సే ఒకవేళ జపాన్ అనుకుందాం, లాస్ట్ టైం జపాన్
భూకంపం వచ్చింది కదా, భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్ కొలాప్స్ అయిపోతే జపాన్ లో ఉన్న మిగిలిన కంపెనీస్ అన్ని కూడా మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ యూసెస్ అన్ని ప్రాబ్లంలో పడతాయి. అలా చేయకుండా ఉండడం కోసం దే హ్యావ్ సెట్ దిస్ మల్టీ జోన్. ఓకే, ఫైనల్ గా మనకి రీజియన్స్ అంటారండి. రీజియన్స్ అంటే ఇప్పటి వరకు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా ఇస్ ఎ రీజియన్. అంటే మైక్రోసాఫ్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఒక్కొక్క టెరిటరీని పెట్టుకుంటారు. ఒక టెరిటరీ ఈజ్ ఈక్వల్ టు వన్ రీజియన్. మనకి నార్మల్ గా గ్లోబ్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ సే గ్లోబ్, హౌ ద గ్లోబ్ విల్ బి దేర్, మన ఎర్త్ ఎలా ఉంటుందంటే, ఎర్త్ లో కంటినెంట్స్ ఉంటాయి, కాంటినెంట్స్ లో మనకి కంట్రీస్ ఉంటాయి, కంట్రీస్ లో డిస్ట్రిక్ట్స్ లో మండల్స్ లో విలేజెస్ ఎట్లా ఉంటాయని చెప్తాం. బట్ మైక్రోసాఫ్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, మైక్రోసాఫ్ట్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ తర్వాత ఉంటుంది ఇన్ ద సెన్స్ వాళ్ళు సెట్ చేసిన హైరార్కీ, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, ఉంటుంది ఇన్ ద సెన్స్ వాళ్ళు చేసిన హైరార్కీ వాట్ ఎవర్. అండ్ వాళ్ళకి మైక్రోసాఫ్ట్ తర్వాత దే హ్యావ్ రీజియన్స్. ఓకే, మన ఇండియాలో చూస్తే కనుక 3-4 రీజియన్స్ ఉన్నాయి. 3 రీజియన్స్ అయినా 4th రీజియన్ కూడా సెటప్ చేస్తారని చూసి విన్నాను, అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా అని ఉంటాయి. ఓకే, అండ్ సెంట్రల్ ఇండియా కూడా ఉంది. ఓకే, సో 3-4 రీజియన్స్ ఆర్ దేర్. అట్లాగే యుఎస్ లో చూస్తే చాలా రీజియన్స్ ఉంటాయి, అట్లాగే చాలా అదర్ రీజియన్స్ అన్ని కూడా ఉంటాయి. ఓకే, సౌత్ ఇండియా, సెంట్రల్ ఇండియా, ఈస్ట్ యుఎస్, వెస్ట్ యుఎస్, ఇట్లాగా రీజియన్స్ ఉంటాయి అనమాట. సో ఈ రీజియన్ ని వాళ్ళు ఒక టెరిటరీని కవర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఈ మేజర్ సిటీస్ తో పాటుగా ఇక్కడ ఉండే అన్ని సిటిజన్స్ అంతా కవర్ చేయగలుగుతారు. సో దీంట్లో మనకు ఒక సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేస్తే కనుక ఈ సౌత్ ఇండియా రీజన్ లో ఉన్న అందరూ కూడా ఆ సాఫ్ట్వేర్ ని ఫాస్ట్ గా యూజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. బికాస్ ద పర్టికులర్ ఏదైతే రీజన్ ఉందో అది నియర్ టు ద సౌత్ ఇండియా. అట్లాగే నార్త్ ఇండియాకి వేరేగా, వెస్ట్ యుఎస్ కి వేరేగా ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఒక పర్టికులర్ రీజియన్ ఈజ్ ఏ కంప్లీట్ బిగ్గర్ టెరిటరీ అనమాట. ఒక పెద్ద టెరిటరీని రీజియన్ లో పెట్టుకుంటారు. సో కరెంట్ మల్టిపుల్ జోన్స్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇందాక మీకు జోన్స్ చెప్పాను కదా, ఆ జోన్స్ అన్ని కంబైన్ చేస్తే వచ్చేదాన్ని రీజియన్ కూడా అన్నారు. ఒక రీజియన్ లో అట్లీస్ట్ 3 or more రీజియన్స్ ఉంటాయి, మోర్ జోన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ అదే మల్టిపుల్ జోన్స్ ఆర్ మల్టిపుల్ డేటా సెంటర్స్ కంబైన్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఏ రీజియన్. ఇవన్నీ కంబైన్ చేసి వచ్చేదాన్ని రీజియన్ అంటారు. ఎగ్జాంపుల్స్ గా ఇక్కడ చెప్పిన రీజియన్స్ ఉంటాం. అండ్ కరెంట్లీ వీ హ్యావ్ 60+ రీజియన్స్ త్రూఅవుట్ ద గ్లోబ్. మన గ్లోబ్ లో చూస్తే గట్రా అరౌండ్ 60+ రీజియన్స్ అనేది ఉన్నాయి. అండ్ అజూర్ రీజియన్స్ ఆల్సో వీ కాల్డ్ యాజ్ లొకేషన్స్. కొన్ని ప్లేసెస్ లో, ఇక్కడ నేను రీజియన్స్ అని చెప్తున్నాను కదా, కొన్ని డాక్యుమెంటేషన్స్ లో లొకేషన్స్ అని పెడతారు. సో లొకేషన్స్ అన్నా రీజియన్స్ అన్నా ఒకటే. దట్ ఈస్ ద కంప్లీట్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు మీకు ఒక సర్వర్ కావాలంటే మనం ఏం చేస్తామంటే, యూ విల్ సెలెక్ట్ ఏ రీజియన్. మీరు ఆ సర్వర్ క్రియేట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ లో యాక్చువల్గా రీజియన్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అది రీజియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఏ జోన్ లోకి వెళ్ళాలి, ఏ డేటా సెంటర్ లోకి వెళ్ళాలి అనేది మైక్రోసాఫ్ట్ విల్ డిసైడ్. కరెంట్లీ ఇఫ్ యూ సీ దిస్ ఆర్ ఆల్ ద ట్రెండ్, ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ యొక్క రీజియన్స్. మనకి ఇక్కడ సౌత్ ఇండియా, సెంట్రల్ ఇండియా, వెస్ట్ ఇండియా ఉంది. ఓకే, ఇంకొక రీజియన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగే మనం యూరోప్ లో చూస్తే లాట్ ఆఫ్ రీజియన్స్, యుఎస్ లో ఇన్ని రీజియన్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఏషియా పెసిఫిక్ అంటారు వీటిని. ఇన్ని రీజియన్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియా రీజియన్స్, ఇవన్నీ కూడా రీజియన్స్ అనమాట. ఆ రీజియన్స్ కింద అఫ్ కోర్స్ జోన్స్, ఆ జోన్స్ అండ్ డేటా సెంటర్స్ నేను హైలైట్ చేయలేదు. అఫ్ కోర్స్ దే నెవర్ డూ దట్, ఓన్లీ రీజియన్స్ మాత్రమే ఇస్తారు. సో దట్ ఇస్ ద కంప్లీట్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ అజ్యూర్ అండి. ఫైనల్ గా లెట్స్ డూ ఏ క్విక్ టూర్ టు అజూర్ పోర్టల్. ఓకే, అజూర్ పోర్టల్ లో క్విక్ టూర్ చూడాలంటే కనుక మీరు ఒక ఏమంటారు, ఒక బ్రౌజర్ లోకి వెళ్ళండి, portal.azure.com. తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఈ పక్కన 3 లైన్స్ ఉంటాయి. ఇదేంటంటే మీ మెనూ బార్ అనమాట. సో మెనూ బార్ లో డైరెక్ట్ గా ఒక రిసోర్స్ ఏదైనా క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి క్రియేట్ చేయొచ్చు. హోమ్ కి రావాలంటే దీని మీద ఇవి డాష్ బోర్డ్స్ అంటారు. ఓకే, ఏదైనా డాష్ బోర్డ్స్ మీరు క్రియేట్ చేసుకుంటే అది చూడొచ్చు. అది మనం మానిటర్ తర్వాత చూద్దాం, అజూర్ మానిటర్ లో చెప్తారు అది. తర్వాత ఇది సర్వీసెస్ అన్నమాట. అన్ని సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ ఇచ్చే సర్వీసెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ప్రీవియస్ గా చెప్పాను కదా, టోటల్ గా 200+ సర్వీసెస్ ఉంటాయనేసి, అవన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ ప్రొవైడెడ్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అనమాట. అండ్ దీని కింద ఫేవరెట్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ యువర్ ఫేవరెట్స్. అంటే
మైక్రోసాఫ్ట్ డిఫాల్ట్ గా ఈ ఫేవరెట్స్ ఉంటాయని చెప్పేసి దే హ్యావ్ స్పెసిఫైడ్. అండ్ అంటే వాళ్ళ ట్రెండ్ బట్టి కొన్ని ఫేవరెట్స్ ఇస్తారు. అంటే ఇది ఈజీగా దీని మీద క్లిక్ చేసుకుని మీరు ఆ పర్టికులర్ రిసోర్స్ టైప్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. దట్స్ క్యూబర్నెటిస్, యాప్ సర్వీస్ ఇవన్నీ కూడా. సో దీంట్లో మనం కావాలంటే ఆ ట్రెండ్ ని రిమూవ్ చేసేసుకోవచ్చు. నాకు క్యూబర్నెటిస్ నేను అసలు వాడట్లేదు నా కంపెనీలో అనుకుంటే ఐ కెన్ రిమూవ్ దిస్, ఓవర్ చేసి ఎట్లా తీసేస్తే రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ బయటకు వెళ్ళి ఇక్కడికి చూస్తే క్యూబర్నెటిస్ విల్ నాట్ బి దేర్. ఓకే, నేను కంటైనర్ మళ్ళీ నేను దాన్ని మళ్ళీ అప్డేట్ చేయాలంటే జస్ట్ పర్టికులర్ రిసోర్సెస్ ని యాక్సెస్ చేయాలి. ఇక్కడ మనకు వస్తుంది, యాక్సెస్ చేసిన వెంటనే ఇక్కడ క్లిక్ చేసి హోవర్ చేసి ఇది స్టార్ మార్క్ ని ఇలా ఎనేబుల్ చేస్తే చాలు, మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. కాకపోతే ఇది కిందకు ఉంటుంది, దీన్ని మనం మూవ్ పైకి చేసుకోవాలి. కమాన్, మనం కావాలంటే పైకి కిందకి అనొచ్చు. ఓకే, ఇక్కడ ఉంటుంది. టేక్ ఇట్ ఆఫ్. అవును, ఓకే. ఓకే, మూవ్ అవ్వట్లేదు. బట్ యా, క్లియర్ మూవ్ అయిపోయేది. ఇప్పుడు సంథింగ్ ఐ థింక్ కర్సర్ ప్రాబ్లం, ఎగ్జాక్ట్ గా తీసుకోవట్లేదు. బట్ యా, మూవ్ ఇట్ అవుట్. సో అది మన బార్ సంబంధించింది. ఇదేంటంటే రిసోర్సెస్, రీసెంట్ గా యాక్సెస్ చేసిన రిసోర్సెస్. ఇక్కడ మీరు చూస్తే క్యూబర్నెటిస్ రీసెంట్లీ యాక్సెస్ చేస్తాను. మళ్ళీ నేను ఒకవేళ స్టోరేజ్ అకౌంట్స్ అంటాను, ఇది ప్రీవియస్ గా యాక్సెస్ చేసింది, అది క్లిక్ చేస్తే మళ్ళీ స్టోరేజ్ అకౌంట్స్ ఫస్ట్ వచ్చేస్తుంది. అంటే రీసెంట్లీ యాక్సెస్ చేసిన రిసోర్సెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. దీన్ని క్యాచీ అంటారు ఇంకా చెప్పాలంటే. ఓకే, ఏమని రీసెంట్లీ యాక్సెస్ చేసిన సర్వీసెస్, నాట్ రిసోర్సెస్. సో సర్వీసెస్ అంటే మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసింది. వీటిని యూజెస్ మనం ఏదైనా క్రియేట్ చేస్తే దాన్ని మనం రిసోర్సెస్ అంటాం. ఆ రిసోర్సెస్ ని రీసెంట్ గా నేను యాక్సెస్ చేసిన రిసోర్సెస్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి కింద. ఓకే, ఓకే, యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ కొత్త రిసోర్స్ ఏదైనా ఉంటే కనుక అది మనం రీసెంట్ గా యాక్సెస్ చేస్తే అవి ఇక్కడ కనిపిస్తాయి. ప్రస్తుతానికి నేను ఏమి రీసెంట్లీ యాక్సెస్ చేయడం కనిపించదు. అండ్ నావిగేట్ అంటారు, ఇది డైరెక్ట్ గా నావిగేట్ చేయడానికి, అదే ఎక్కువ పాపులర్ వన్ గా డైరెక్ట్ గా నావిగేట్ చేయడానికి ఇట్లా వాడతారు. కింద మానిటరింగ్ టూల్స్ అవి ఉంటాయి. ఓకే, దట్స్ ద దిస్ పేజ్ ఇస్ ఆల్ అబౌట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్, అంటే ఇది గ్లోబల్ సెర్చ్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి దొరకపోవచ్చు అండ్ ఇక్కడ నుంచి దొరకపోవచ్చు, కానీ ప్రతిదీ కూడా గ్లోబల్ సెర్చ్ లో దొరికిపోతుందండి. మీరు ఏది క్రియేట్ చేయాలనుకున్నా, లేకపోతే నేను ఇక్కడ ఈవెంట్ హబ్ అంటాను, ఈవెంట్ గ్రిడ్స్, ఈవెంట్ హబ్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే అన్ని కూడా ఐ కెన్ యాక్చువల్లీ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్. సో జస్ట్ నేమ్తో సెర్చ్ చేస్తే చాలు, అది మనకి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ రిసోర్స్ గ్రూప్ అంటారు, మళ్ళీ యూ కెన్ టైప్ రిసోర్స్ గ్రూప్స్ అంటే రిసోర్స్ గ్రూప్స్, లేకపోతే ఐ టైప్ మేనేజ్మెంట్ గ్రూప్స్ అంటే మేనేజ్మెంట్ గ్రూప్స్. మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ గ్రూప్, ఇట్లాగా మనం ఏది సెర్చ్ చేస్తే అది వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ గ్లోబల్ సెర్చ్. అండ్ తర్వాత ఇదేమో క్లౌడ్ షెల్ అంటారు. మీరు కమాండ్స్ గట్టా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి క్లౌడ్ షెల్ వాడుకుంటారు. దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఒక టెర్మినల్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఒక స్టోరేజ్ అకౌంట్ అడిగితే అది క్రియేట్ చేస్తే మీకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది. అది మనం తర్వాత చూద్దాం. అండ్ ఇది డైరెక్టరీస్ ప్లస్ సబ్స్క్రిప్షన్స్, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సెట్టింగ్స్ తీసుకుపోతుంది. ఎర్లియర్ గా ఈ ఆప్షన్ ఉండేది, అండ్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు రిమూవ్ దిస్ ఫ్యూచర్. ఓకే, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను నేను, ఆటోమేటిక్ గా ఇది క్లోజ్ అయిపోతుంది అని చెప్పి క్లోజ్ చేయమని చెప్తుంది. ఇక్కడికి వెళ్ళాలి. సో దీని ఏమో నోటిఫికేషన్ అంటారు. మనం ఏదైనా యాక్టివిటీ చేస్తే మనకి నోటిఫై చేస్తుంది అన్నమాట ఈ నోటిఫికేషన్స్. అండ్ ఇదేమో సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ లో మనకి మీకు కావాల్సిన సబ్స్క్రిప్షన్స్ ఇక్కడ నాకు ఒకటే ఉంది కాబట్టి కనిపించట్లేదు, కానీ ఇఫ్ హ్యావ్ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ అవన్నీ ఫిల్టర్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మల్టిపుల్ డైరెక్టరీస్ ఉంటే డైరెక్టరీస్ కూడా మనం కావాలనుకుంటే ఫిల్టర్ చేసుకుని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ అంతా అపియరెన్స్ అనమాట. ఓకే, ఫ్లైఅవుట్ ఇవన్నీ అపియరెన్స్, ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ థీమ్స్ అవి ఉంటాయి, మీకు కావాల్సిన స్టైల్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు అంతే. లాంగ్వేజ్ అండ్ రీజియన్, మీరు ఏ లాంగ్వేజ్ ఎక్కువగా యూజ్ చేస్తారో ఆ లాంగ్వేజ్ డీటెయిల్స్, మీ ఇన్ఫర్మేషన్, సైన్ అవుట్ నోటిఫికేషన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇదేంటంటే మన సపోర్ట్, ఒకవేళ మీరు సపోర్ట్ ఏదైనా రేజ్ చేయాలంటే కనుక యూ కెన్ యాక్చువల్లీ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ దిస్ బటన్
మైక్రోసాఫ్ట్ సపోర్ట్ రిక్వెస్ట్ రేస్ చేయొచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి గో అంటే డాక్యుమెంటేషన్ చూపిస్తుంది. డాక్యుమెంటేషన్ కూడా మనకు రాకపోతే నెక్స్ట్ మీరు ఒక సపోర్ట్ టికెట్ రేస్ చేయొచ్చు. అంటే మీరు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తారు క్లౌడ్ లో, అప్పుడు మీకు సపోర్ట్ ఉంటే కనుక, ఓకే, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటే అప్పుడు యూ కెన్ రేజ్ ద సపోర్ట్ రిక్వెస్ట్ అండ్ మైక్రోసాఫ్ట్ విల్ కమ్ అండ్ రిజాల్వ్ ద సపోర్ట్. ఓకే, సపోర్ట్ చేస్తారన్నమాట ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడం కోసం. అండ్ దెన్ ఫీడ్బ్యాక్, ఏదైనా ఫీడ్బ్యాక్ అవ్వాలంటే ఇవి అండ్ ఇక్కడ నుంచి ఇవ్వచ్చు అండ్ అది మైక్రోసాఫ్ట్కి వెళ్తుంది అండ్ దిస్ ఇస్ ద యువర్ అకౌంట్ డీటెయిల్స్. సో దట్స్ ఆల్. దిస్ ఇస్ ద క్విక్ టూర్ ఆఫ్ యువర్ అజూర్ పోర్టల్ యొక్క క్విక్ టూర్ ఇదంతా. ఫైనల్లీ విల్ యాక్చువల్లీ ఫినిష్ అప్ విత్ రిసోర్స్ గ్రూప్ తో ఫినిష్ చేసేస్తాను. అండ్ రిసోర్స్ గ్రూప్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, యూ కెన్ క్రియేట్ ఎనీ షార్ట్ ఆఫ్ రిసోర్సెస్ అండర్ ద రిసోర్స్ గ్రూప్స్ ఓన్లీ. మన అన్ని రిసోర్సెస్ రిసోర్స్ గ్రూప్స్ కింద క్రియేట్ చేస్తాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఓకే, మన హైరార్కీలో మాట్లాడుకున్నాం. ఫస్ట్ యూ విల్ గెట్ ఎస్ ఆటోమేటిక్ టెనెంట్ డైరెక్టరీ వెన్ ఎవర్ యూ సైన్ అప్ విత్ సబ్స్క్రిప్షన్. మీ సబ్స్క్రిప్షన్ సైన్ అప్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇది వచ్చేస్తుంది అని చెప్పి టెనెంట్ వచ్చేసింది. తర్వాత మేనేజ్మెంట్ గ్రూప్ అది మ్యాండేటరీ కాదు, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. ఆల్రెడీ నా దగ్గర ఉంది బట్ అవసరం లేదంటే వదిలేసేది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సబ్స్క్రిప్షన్, అది కూడా ఉంది ఎందుకంటే మీరు ఆల్రెడీ సైన్ అప్ చేశారు సబ్స్క్రిప్షన్ కి. సో హైరార్కీలో యూ హ్యావ్ అ టెనెంట్, యూ హ్యావ్ అ మేనేజ్మెంట్ గ్రూప్, యూ హ్యావ్ అ సబ్స్క్రిప్షన్. మనకి నెక్స్ట్ ఒక రిసోర్స్ క్రియేట్ చేయాలంటే మనకి కావాల్సిన ఆబ్జెక్ట్ ఏదైనా పెండింగ్ ఉందంటే అదే రిసోర్స్ గ్రూప్ అండి. మీరు ఇప్పుడు ఆ రిసోర్స్ గ్రూప్ నే క్రియేట్ చేస్తారు. సో ఈ రిసోర్స్ గ్రూప్ కి ఇంకా ఏమి ఆల్టర్నేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి క్విక్ గా చూద్దాం. రిసోర్స్ గ్రూప్ ఇస్ ఎ కంటైనర్ దట్ హోల్డ్స్ ద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఫర్ ఎ అజూర్ సొల్యూషన్స్. ఓకే, ఒక అజూర్ సొల్యూషన్ ఇచ్చే కంప్లీట్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో అవి రిసోర్స్ గ్రూప్ హోల్డ్ చేస్తుంది. ఏ రిసోర్సెస్ కెన్ ఇంక్లూడ్ ఆల్ ద రిసోర్సెస్ ఫర్ ద సొల్యూషన్ ఆర్ ఓన్లీ దోస్ రిసోర్సెస్ దట్ యూ వాంట్ టు మేనేజ్ ఎస్ ఎ గ్రూప్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీ రిసోర్స్ గ్రూప్ మీ అన్ని సొల్యూషన్స్, ఒక పర్టికులర్ సొల్యూషన్ కి సంబంధించిన అన్ని రిసోర్సెస్ ఒకే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ మీరు హోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ ఈ కామర్స్ వెబ్సైట్స్ కావాల్సిన అన్ని సర్వీసెస్ ఒక రిసోర్స్ గ్రూప్ లో మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. లేదు అంటే యూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. ఓకే, అన్ని నా దాంట్లో వద్దు, కొన్ని మాత్రమే ఒక గ్రూప్ లో ఉండాలి, ఇంకొక దాంట్లో ఇంకొక కొన్ని రిసోర్సెస్ ఇంకో గ్రూప్ లో ఉండాలని మీరు అనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చండి. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ యువర్ మేనేజ్మెంట్, మీరు ఎలా మేనేజ్ చేస్తారన్నది మీ ఇష్టం. అండ్ యూ డిసైడ్ హౌ యూ వాంటెడ్ టు అలొకేట్ ద రిసోర్సెస్ టు రిసోర్స్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ వాట్ మేక్స్ ద మోస్ట్ సెన్స్ టు యువర్ ఆర్గనైజేషన్. అంటే మీ ఆర్గనైజేషన్ కి ఏది మోస్ట్ సెన్స్ గా ఉంటుందో దాన్ని బట్టి యూ కెన్ టేక్ ద డిసిజన్స్ అనమాట. అండ్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ జీరో ప్రైసింగ్ ఆన్ రిసోర్స్ గ్రూప్స్. రిసోర్స్ గ్రూప్ కి ఖచ్చితంగా జీరో ప్రైసింగ్, మీరు అమౌంట్ ఏమి పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు, ఎన్నైనా క్రియేట్ చేసుకోండి, జీరో ప్రైసింగ్. నెక్స్ట్ మనకి రిసోర్స్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం క్విక్ గా. సైన్ ఇన్ టు పోర్టల్ అంటున్నారు, తర్వాత గ్లోబల్ సెర్చ్ లో రిసోర్స్ గ్రూప్ అని సెర్చ్ చేయమంటున్నాం. సో ఫస్ట్ కాబట్టి ఐ విల్ గో హియర్ అండ్ క్లిక్ ఆన్ రిసోర్స్ గ్రూప్స్. రిసోర్స్ గ్రూప్స్ ని క్లిక్ చేద్దాం, మనకి ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. కానీ యాడ్ బటన్ అండ్ ఎంటర్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్. ఇక్కడ క్రియేట్ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది మన రిసోర్స్ గ్రూప్. సో రిసోర్స్ గ్రూప్ కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు, బై డిఫాల్ట్ ఇది ఎక్కడ క్రియేట్ అవుతుందో సబ్స్క్రిప్షన్ చెప్పేస్తారు. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్ ఇలా డ్రాగ్ చేసి యూ కెన్ సెలెక్ట్ ఇట్. ఓకే, సో నా దగ్గర మల్టిపుల్ సబ్స్క్రిప్షన్ లేదు, ఒకటే సబ్స్క్రిప్షన్ కాబట్టి ఆ సబ్స్క్రిప్షన్ ఇక్కడ పెట్టేస్తాను. అండ్ రిసోర్స్ గ్రూప్ ఏంటంటే మీరు మెన్షన్ చేయాలి, ఐ వాంటెడ్ టు మెన్షన్ దిస్ రిసోర్స్ గ్రూప్ యాజ్ అ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. దట్స్ ఇట్. క్లౌడ్ కంపెనీ అనే రిసోర్స్ గ్రూప్ ఉంది నా దగ్గర. అండ్ నెక్స్ట్ రీజియన్స్ వచ్చేసరికి చాలా రీజియన్స్ ఉంటాయి, ఇదే మన గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మాట్లాడుకున్న పాయింట్స్. ఇఫ్ యూ సీ దిస్ ద లాట్ ఆఫ్ రీజియన్స్ వీ హ్యావ్. ఓకే, ఈస్ట్ యుఎస్ ఉంది, సౌత్ ఇండియా, బ్లా 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 అన్ని ఉంటాయి. ఒకవేళ నేను సౌత్ ఇండియా అందాం, సరే, ఏషియా పసిఫిక్ సౌత్ ఇండియాలో మీరు రిసోర్స్ గ్రూప్స్ రెడీ అవుతాయి. సో ఇక్కడ మనకు ఉన్న రిసోర్స్ గ్రూప్స్ అన్ని ఇక్కడ ఉన్న అన్ని రీజియన్స్ లో మనం రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇండియాలో క్రియేట్ చేసుకోవచ్చు, కెనడాలో, యుఎస్ లో, యూకేలో, జర్మనీలో, బ్లా బ్లా బ్లా, వేర్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ దట్ పర్టికులర్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ నా సాఫ్ట్వేర్ కంపెనీ అంతా సౌత్ ఇండియాలో ఉంటే కనుక సౌత్ ఇండియా
సెలెక్ట్ చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, మీ క్లయింట్ సౌత్ ఇండియాలో ఉంటే మేజర్లీ సౌత్ ఇండియా పెట్టుకోవచ్చు. సో లేదంటే యుఎస్ లో ఉంటే యుఎస్ సెలెక్ట్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ వాట్ ఎవర్ యూ వాంట్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను సౌత్ ఇండియాలో క్లయింట్ ఉన్నాడు అనుకుందాం. సౌత్ ఇండియాలో క్లయింట్ ఉంటే కనుక సౌత్ ఇండియాలో మీకు ఆ క్లయింట్ ఎక్కువగా మెంబర్స్ ఉన్నారు. ఓకే, సౌత్ ఇండియా సంబంధించిన అన్ని కూడా అప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, అండ్ మీరు సౌత్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ సౌత్ ఇండియాలో మల్టిపుల్ జోన్స్ ఉంటాయి. ఇందాక మనం మాట్లాడినట్టు బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో యూ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ జోన్స్. ఆ జోన్ లో ఖచ్చితంగా హైదరాబాద్ లోనే ఈ రిసోర్స్ బుక్ క్రియేట్ అవుతుందో, లేకపోతే చెన్నైలో అంటే చెన్నై జోన్ లో క్రియేట్ అవుతుందో, లేకపోతే బెంగళూరు జోన్ లో క్రియేట్ అవుతుందో మనం చెప్పలేం. ఓకే, దట్ ఈస్ నో వన్ కెన్ టెల్. మైక్రోసాఫ్ట్ ఆటోమేటిక్ గా ఇది ఏదో ఒక పర్టికులర్ డేటా సెంటర్ లో రెడీ చేసి పెడుతుంది అన్న. ఓకే, వెన్ ఎవర్ యూ క్రియేటెడ్ సంథింగ్, ఓకే, సంథింగ్ ఒకటి క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు రెడీ చేసుకుంటారు, బ్యాక్ అండ్ హ్యాండిల్ చేసుకుంటారు. కానీ మీకు సర్వీసెస్ ఇంటరప్ట్ చేయకుండా వాళ్ళు చూసుకుంటారు. అండ్ 99.99% మైక్రోసాఫ్ట్ గ్యారంటీ ఇస్తుంది మీ సర్వీసెస్ అన్ని కూడా అవైలబుల్ గానే ఉంటాయని చెప్పి. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. మీరు ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే అన్లెస్ ఆల్ డేటా సెంటర్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసి, ఒక చోట ఫ్లడ్ వచ్చేసి, ఒకసారి ఎర్త్క్వేక్ వచ్చేసి, ఒక చోట వేరేది ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ లాంటివి అయిపోతే తప్ప, అన్ని కూడా పాడైతే తప్ప మీ మీకు సర్వర్స్ అనేది రెడీగానే ఉంటాయి. బట్ ఇక్కడ నేను చేసేది సర్వర్స్ కాదు, జస్ట్ గ్రూపింగ్, అంటే ఒక గ్రూప్ అన్నమాట. సో దీన్ని ఆల్టర్నేటివ్ ఇంకో విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక ఫోల్డర్, మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంటే ఒక ఫోల్డర్ ని రిసోర్స్ గ్రూప్ అనుకుంటే దాంట్లో క్రియేట్ చేసే ఫైల్స్ ఏదైతే ఉంటాయో, ఇమేజెస్, ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్ అన్ని కూడా మనం సర్వీసెస్ అని రిసోర్సెస్ అని అంటాం. రిసోర్స్ గ్రూప్స్ కింద వచ్చే రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ రేపు చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న స్టార్ ఐకాన్, స్టార్ మార్క్స్ మాత్రమే మ్యాండేటరీ. అదేంటంటే నేమ్ ఆఫ్ దిస్ అండ్ సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి అదే తీసుకుంటుంది. అండ్ రీజన్ సౌత్ ఇండియా తీసుకుంటాం. ఈ మూడు తీసుకుంటే చాలు. తర్వాత ట్యాగ్స్ ఉన్నాయి. ఈ ట్యాగ్స్ మనం రేపు మాట్లాడుకుందాం, అంటే రేపు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ వీడియోలో. అండ్ డైరెక్ట్ రివ్యూ అండ్ క్రియేట్, డైరెక్ట్ గా ఇలా రివ్యూ చేసి క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే దిస్ ఇస్ మై రిసోర్స్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ పైన ఉంటుంది, పైన ఇలా డీటెయిల్స్ ఉంటాయి, నా కంప్లీట్ డీటెయిల్స్, నాకు సబ్స్క్రిప్షన్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, ట్యాగ్స్ ఏంటి, అవన్నీ ఉంటాయి. ఇంకా అడిషనల్ గా యూ కెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ యాజ్ వెల్. అవన్నీ మనం తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి అదంతా వద్దు కానీ. సో ఐ విల్ యాక్చువల్లీ టెల్ హౌ టు డిలీట్ ద రిసోర్స్ గ్రూప్. క్రియేట్ చేయడం చూసాం, డిలీట్ చేయడం కూడా చూడాలి కదా. సో రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేయాలంటే ఇక్కడ ఉన్న చూసారు కదా, దీని మీద క్లిక్ చేయాలి చాలు. దాని మీద క్లిక్ చేసి ఇఫ్ యూ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ అండ్ డిలీట్ అని అడుగుతుంది. ఏది కాపీ చేయాలంటే ఆ రిసోర్స్ గ్రూప్ నేమే కాపీ చేయాలి. అదే ఎంటర్ చేసి తర్వాత డిలీట్ చేస్తే ఆ రిసోర్స్ గ్రూప్ డిలీట్ అయిపోతుంది అన్నమాట. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేస్తూ ఉంటే, ఈ రిసోర్స్ గ్రూప్స్ కింద ఏదైనా రిసోర్సెస్ ఉంటే అవి కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. ఓకే, ఎవరైతే ఆర్గనైజేషన్ లో ఉన్నారో గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే, దట్స్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ మా దగ్గర సర్వర్స్, క్యూబర్నెటిస్ క్లస్టర్స్ అవన్నీ ఉన్నాయండి, నేను రిసోర్స్ గ్రూప్ మొత్తమే డిలీట్ చేద్దాం అనుకుంటున్నానంటే కుదరదు. ఇఫ్ యూఆర్ డిలీటింగ్ ద రిసోర్స్ గ్రూప్, ఆటోమేటిక్ గా రిసోర్సెస్ కూడా డిలీట్ అయిపోతుంది. బికాస్ ఆ రిసోర్సెస్ అనేది చైల్డ్ ఐటమ్స్ ఫ్రమ్ ద రిసోర్స్ గ్రూప్ కాబట్టి. దట్ ఈస్ ద అనదర్ పాయింట్ ఐ వాంట్ టు కన్వే. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే టుడే. ఇవాళ సరిపోతుంది. రేపు మనం రిమైనింగ్ ఈ గ్రూప్ యొక్క ఆప్షన్స్ అండ్ అదర్ థింగ్స్ కూడా నెక్స్ట్ క్లాస్ లో మీకు, నెక్స్ట్ సెషన్ లో మీకు చెప్తాను. సో దట్స్ ఆల్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఐ విల్ రిప్లై ద క్వశ్చన్స్. క్వశ్చన్స్ కి మేము ఆన్సర్స్ ఇస్తాం. అండ్ దట్స్ ఆల్. హ్యాపీ లెర్నింగ్. విల్ క్యాచ్ అప్ ఆన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ గైస్.